నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? 15 ఏళ్ల డిపాజిట్లు ఖాళీ అయ్యాయా ఏంటి? సో జగన్ గారి పరిస్థితి ఇప్పుడు ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, వైసీపీ పార్టీలో ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి? అతని 15 ఏళ్ల డిపాజిట్ అన్ని ఖాళీ అయిపోయాయి అంటారా? ఇప్పుడు జగన్ గారి పరిస్థితి కావాలా మీకు, పార్టీ పరిస్థితి కావాలా? ఒక విధంగా మనం పార్టీ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇంకేం లేదు అని అనిపిస్తుంది. సో జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అరెస్టులు అయితే దాదాపు చాలా చూస్తున్నాము. సో మరి జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఈ అరెస్టులన్నీ పిత్తపరుగులండి. అంతే. అసలు వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ నోరేసుకు పడిన పిచ్చి గ్యాంగ్ ఇదంతా. ఇదొక ఏదో అంటారు తొట్టి గ్యాంగ్ టైపు. మేము సముద్రంలో ఉన్న మేము చేప దొరుకుతలేదు, అస్సలు పెద్ద తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటి అనేది పాయింట్ ఇక్కడ. సరే, వాళ్ళని ఏం చేయాలి అనేది ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టగలిగిన పరిస్థితి ఉంటే, అంటే చట్టానికి దొరికేటట్లుగా వాళ్ళు చేస్తే వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు మనకేదో అనుకొని పలానా వాళ్ళని చేయాలంటే చేయటానికి అవ్వదు. ఇప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా అనుకున్నారు కదా, ఏంటి ఇంకా ఏమి చేయరు అంటే, ఇంకేమన్నా చేయటం అంటే అదేమన్నా షాప్కి వెళ్ళి కొనుక్కు రావటమా, లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడమా? కాదు కదా. ఏదన్నా ఒక కేసు పెట్టాలి అంటే దానికి అసలు బేస్ ఉండాలి. ఇప్పుడు మనం పోలీసు ఒక కేసు బుక్ చేశాడంటే ఆ కేసు నిలబడేటట్లు ఉండాలి. ఆ నిలబడేటట్లు లేకపోతే ఉపయోగం లేదు. అందుకని వాళ్ళు స్టడీ చేయాలి కదా, ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెతకాలి అంటే. ఇప్పుడు వాళ్ళు 4.5 సంవత్సరాలు దగ్గర పట్టింది ఎవరికి? వైసీపీ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి వైసీపీ వాళ్ళకి 4.5 ఏళ్ళు పట్టింది. మరి తొందరపడితే ఎట్లా? నెమ్మదిగా అవుతాయి పనులు. అయితే ఈలోపు ఈ పార్టీలో ఉండేదెవరు, ఊడేదెవరు, పోయేదెవరు, ఉండేదెవరు, వచ్చేదెవరు అనే దానికి అసలు ఛాన్స్ లేదు. ఉండేదెవరు అనేది దానికి ఛాన్స్ లేదు. ఇంక ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి కూర్చొని. ఇప్పుడు మొన్న ఏదో పార్టీ ఆవిర్భావ సభ జరిపారు, 15 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ సభ. సో అంటే ఈ ఆవిర్భావ సభలో అంటే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ తప్పులు ఒప్పుకొని, సో ఇక్కడ నుంచి అలా చెయ్యొద్దు అని చెప్పేసి ఇలా ఉంటుందంట. సో ఈ క్రమంలో మాత్రం జగన్ గారు నాకు తప్పులు ఏం లేవు, అక్కడ కూడా తన తప్పులైతే ఒప్పుకోలేదని విన్నాము. సో ఇదెంత ఎందుకు ఒప్పుకుంటారండి? మనలో మాట ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అతన్ని తప్పులు ఒప్పుకోలేదు అనే దాన్ని కాసేపు పక్కన పెడితే, గెలిచిన వాళ్ళు ఆయన కాకుండా 10 మంది గెలిచారు. వాళ్ళల్లో కూడా చాలామంది డుమ్మా కొట్టారని తెలిసింది. ఇది ఒక వార్త. పైగా ఇదంతా సరిపోనట్లు జనాలకి కొంచెం మసిపూసి మారేడికాయ చేద్దామని ఆయన పేరేంటి, విజయసాయి రెడ్డి ద్వారా ఒక నాటకానికి తెరదీశారు. ఆయన అసలు పార్టీలో ఉండి మాట్లాడితే కుదరదు కాబట్టి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయి ఏదంటే అది మాట్లాడదాము అని అనుకొని, అంటే మళ్ళీ ఆ మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని, ఆ జాగ్రత్తలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది లేకోకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలి అనేది ఒక ఉద్దేశం. అదే విధంగా ప్లాన్ వేసుకుని ఆ విధంగా మాట్లాడారు. చూసాం మనం ఎట్లా. ఏంటది, చాలా గమ్మత్తుగా చెప్పాడు. ఆయన చాలా మంచోడండి. ఆయన చుట్టూ ఉన్నోళ్ళే చెడ్డోళ్ళు. ఆ చుట్టూ ఉన్నోళ్ళ వల్ల ఆయన చెడ్డాడు. ఆయనకి నష్టం జరిగింది అసలు ఒక రకంగా. ఆయనకి ఈ పరిస్థితి దాపరించటం ఏంటి? సాక్షాత్తు ఆయన గుండెల్లో కొలువై ఉన్న నన్ను కూడా పక్కకు నెట్టేసేంత చేశారు వాళ్ళందరూ కలిసి. కోటరీ అదంతా. ఆ కోటరీలో భాగంగానే కోటరీ యొక్క స్వార్థానికి, కోటరీ యొక్క మొండితనానికి, మూర్ఖత్వానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని బలిపెట్టేశారు. ఆయన మనసులో నేను లేకుండా చేసేశారు. నాకు కూడా ఒకానొక సందర్భంలో అర్థమైపోయింది నేను ఆయన మనసులో లేనని. నేను పక్కకు వచ్చేసాను. అంటే యాతావాత చెప్పొచ్చింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి తప్పేమీ లేదు ఈ విషయంలో. ఏది 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు పడిపోయే విషయంలో జగన్మోహన్ రెడ్డికి తప్పు లేదు. ప్రజల ఆగ్రహం, అసలు వాళ్ళు ఆగ్రహం చెందటానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కారణం, ఈ కోటరీయే కారణం. అన్నిటికీ వాళ్ళే పాపాల భైరవుళ్ళు వాళ్ళే. జగన్ మట్టుకు
కడిగిన ముత్యం, అదే కదా ఆయన చెప్పింది. అవును. మరి నిజంగానే కోపం వచ్చి వెళ్ళిపోయిన వాడు వీళ్ళని వ్యతిరేకించి, ఈ పార్టీని వ్యతిరేకించి, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటికి వెళ్ళిన వాడు ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడా? ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు డివోర్స్ అయిపోయిన భార్యాభర్త ఎవరన్నా సరే భర్తను భార్య కానీ భార్యని భర్త కానీ మంచిగా అనటం విన్నాము మనం? లేదు. ఇద్దరు వ్యాపారస్తులు విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళు కానీ వీళ్ళని వాళ్ళని కానీ తిట్టుకోకుండా ఉండటం చూసాము మనం? అస్సలు లేదు కదా. ఒక పెద్ద కుటుంబంలో తగాదాలు వస్తాయి, అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి. వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా? లేదు. లేదు. అందుకని ఏంటంటే ఇదంతా ఒక నాటకం ప్రకారం జరిగింది. ఈ పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం చేసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే విజయసాయిరెడ్డి చేత ఈ డ్రామా ఆడిచ్చారు. ఇప్పుడు మొన్న ఆ మీటింగ్లో కూడా నాదేమీ తప్పు లేదు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా గుడికి వెళ్ళి మనసులో గుళ్ళో నేను చేసిన తప్పు ఇది, నన్ను క్షమించు, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, లేదు నీ హుండీలో కొన్ని డబ్బులు వేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటారు. అలాగే క్రిస్టియన్స్ అయితే కన్ఫెషన్ ఇచ్చుకుంటారు చర్చికి వెళ్ళి. అలాగే ముస్లిమ్స్ వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అయితే మరి అది కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆ కన్ఫెషన్ కూడా లేకోకుండా అక్కడ కూడా నాదే పై చెయ్యి. ఇప్పుడు అమ్మతోటి చెల్లితోటి తగాదా వస్తేను అక్కడే తందే పై చెయ్యి. ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు అసలుకే మోసం వచ్చి జగన్మోహన్ రెడ్డికి తను పాదయాత్రల ద్వారా కావచ్చు, తను బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి తలలు నిమిరి దీవెనలు చేసి చంకనెత్తుకొని చీమిడి తీసి ముడ్లు గడిగి ఎన్ని చేసినా ఒక క్రెడిట్ అయితే సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఆ క్రెడిట్ అంతా పెట్టుబడిగా పెట్టాడు. పెట్టి అది పెట్టే క్రమంలో ఇంకో మాట కూడా అన్నాడు, రాజన్న రాజ్యం అని. నా తండ్రి ఇది చేశాడు, నా తండ్రి అది చేశాడు, నా తండ్రి చేసింది ఇంత, నా తండ్రి చేసింది అంతా. అంటే ఎట్లా అంటే మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నాడంటే ఎవడో. మిరియం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? మహా అయితే ఇంత ఉంటుంది. తాటికాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎక్కడన్నా ఇంతంత మిరియాలు చూసావా? చూడలేదు కదా. అట్లా వాళ్ళ నాన్న గురించి చెప్పుకున్నాడు. మా నాన్న ఆరోగ్యశ్రీ పెట్టాడు, మా నాన్న అది పెట్టాడు, మా నాన్న ఇది పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, అస్సలు మామూలుగా లేదు అసలు. మా నాన్న తర్వాత నేనే, మా నాన్నని నాలో చూసుకోండి అని చెప్పి తండ్రి యొక్క క్రెడిట్, తన క్రెడిట్ ఇప్పటికీ కూడా అంటే తన పార్టీలో ఉన్న వాళ్ళైనా కానీ, తన పార్టీని ఎంతో కొంత అభిమానించే వాళ్ళైనా కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి అభిమానిస్తున్నారు కానీ కదా. మరి అది కూడా గాలి కొట్టుకుపోయిందిగా. ఇప్పుడు సో ఇదంతా దీని అంతటికి కారణం మళ్ళీ మొత్తం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తన తండ్రి ఏదన్నా మంచి చేశాడు అని చెప్పుకుంటున్నాడు. సరే చేశాడు అనుకుందాము, జనాలకు చేసిన దానికన్నా నీకు ఎక్కువ చేశాడు అనేది వాస్తవం. ఎందుకంటే నీ ఐటీ రిటర్న్సే దానికి నిదర్శనం, నీ సిబిఐ కేసులే దానికి నిదర్శనం. నీకు కూడా బాగానే చేశాడు. సరే నీకు చేసింది కాసేపు పక్కన పెడితే ఈ జనాలకు చేసిన ఆ ప్లస్ ఏదైతే ఉందో, క్రెడిట్ ఏదైతే ఉందో, బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్, అది మొత్తం కరిగిచ్చేసావు. మీ నాన్న క్రెడిట్ మొత్తం కరిగిచ్చేసావు. నువ్వు ఇది ఇందా చెప్పానే, ముక్కులు చీది మూతులు తుడిచి ముద్దులు పెట్టి దీవెనలు ఇచ్చి ఆ వచ్చిన క్రెడిట్ అయిపోయింది. అన్ని క్రెడిట్లు అయిపోయినాయి కాబట్టే మొన్న ప్లేనరీ పెడితే జనాలు రారని ప్లేనరీ పెట్టలేక ఆవిర్భావ వేడుకలని చేశాడు ఏదో తూతూ మంత్రంగా. ఈ తూతూ మంత్రంగా చేసిన దాంట్లో మొన్న గెలిచిన వాళ్ళు కూడా సరిగా రాలా. అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. లేకపోతే ఎందుకు రారు? నీ పార్టీ మీద నమ్మకం ఉంటే, నీ మీద నమ్మకం ఉంటే ఎందుకు రారు వాళ్ళు? ఇట్లా మొత్తం
క్రెడిట్ అంతా అవజేసేసి ప్రభుత్వ ఖజానాని ఎట్లా ఖాళీ చేసుకున్నావో, నీ పార్టీ క్రెడిటు, నీ పర్సనల్ క్రెడిటు, నీ తండ్రి క్రెడిటు మొత్తం వాడేసేసి, అది ఇది కాదంటే రాయలసీమ మడమ తిప్పని రాజకీయ నాయకుడిని నువ్వు చెప్పుకునేవాడివి కదా, అన్నిటినీ అవజేసేసి ఇవాళ ఖాళీ చేతులతోటి 4 రోడ్ల మధ్యలో ఎవరు శనగలు పెడతారా, శనగలు దించి చేయగొడుకుందాం అనే పరిస్థితిలో నుంచునున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అతని పరిస్థితి అది. ఇంక ఈ పార్టీ మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవనం వచ్చి కానీ, నిలబడి కానీ, తట్టుకుని కానీ రాబోయే రాజకీయ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటము అనేది మట్టుకు చాలా కష్టమైన విషయము. అంటే ఎంతటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మళ్ళీ మొత్తం ఒక కొత్త అవతారం ఎత్తి దాదాపు ఒక కొత్త పార్టీ పెట్టినంత పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలు రేపు ఎలక్షన్లో నిలబడేదాకా అయినా ఈ పార్టీ ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆపసోపాలు పడి, ఇన్ని అష్టకష్టాలు పడి చేస్తే కూడా ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. అవును, ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. అసలు మోడీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఈయన ఉన్నాడు. ఈయన బెయిల్ రద్దు అయింది అనుకోండి, జైలుకే కదా. అంతే. ఇప్పుడు నాయకుడు లేకపోతే ఏమవుతారు? మొత్తం చెల్లాచెదురవుతారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళే 10 మంది, ఆ 10 మందే దిక్కులు చూస్తున్నారు ఎవరు పిలుస్తారా, అటు ఇటు చూసి లగెత్తుదామా అని. మరి ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ పార్టీ మనుగడ కష్టమైన పరిస్థితి. థ్యాంక్ యూ మ్యామ్.